జగదీశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సర కాలం పాటు జరుగుతున్న విషయంలో ఏదో రేవ్ పార్టీ తీసుకోవచ్చు, లగచర్ల తీసుకోవచ్చు, ఇవన్నిటి మీద కేటీఆర్ మీద టార్గెట్ చేస్తుందంటే ఏం చెప్తాను? ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళ బండారాన్ని ఎవరు బయట పెడతారో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది సహజమైపోయింది ఈ కొత్త రాజకీయాల్లో. వాస్తవానికి తెలంగాణలో ఇది గతంలో లేకుండే. తెలంగాణలో రాజకీయాలు చాలా సాఫీగా పద్ధతిగా జరిగేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ విమర్శలు ఉంటుండే, ఎన్నికలు వచ్చినాడు రాజకీయాలు మాట్లాడుతూ ఆ పద్ధతిలో నడిచేది. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అసలు ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. ఎవరిని టార్గెట్ చేయడమో, ఎవరి మీద కేసు పెట్టడమో ఎప్పుడు కూడా జరగలేదు. పోలీసుల పనిలో ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మేము మంత్రులను కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా స్వేచ్ఛగా పని చేసుకొని వచ్చినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వచ్చిన రోజు నుంచే వాళ్ళకి తెలుసు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేము అనే విషయం. అంటే అమలుకు సాధ్యం కానీ అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో తెలిసి మోసం చేసిండ్రు. ఈ తెల్లవారి నుంచి ప్రజలు డిమాండ్ చేస్తారు, మీరు మాకు ఇస్తున్నారు కాబట్టి ఓటేస్తాము అని చెప్పి. రైతులు 2 లక్షల రుణమాఫీ అవుతుందని, 15,000 రైతు భరోసా వస్తుందని రైతులు వేసారు. అదేవిధంగా రైతు కూలీలు మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తాయని చెప్పి రైతు కూలీలు వేసారు. ఆటో వాళ్ళు మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తాయని వేసారు. మహిళలు ప్రత్యేకించి 2,500 మాకు నెలకు వస్తాయని, ఉచితంగా కరెంట్ వస్తుందని, ఎన్ని రకాల పద్ధతుల్లో మహిళలు కూడా ఓట్లు అడిగారు. యువతకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని యువతను అడిగిండు. విద్యార్థులకు మీకు 5 లక్షల కార్డు ఇస్తా, మహిళా విద్యార్థులకు స్కూటీలు కొనిస్తా ఫ్రీగా, ఇటువంటి హామీలు ఇచ్చిండు. అధికారంలోకి వచ్చాడు. ఇవాళ ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితులు లేడు. దాన్ని ప్రశ్నించే వాళ్ళని నోరు మూయడం ద్వారా నేను బతుకుతా రాజకీయాల్లో అనుకుంటున్నాడు ఆయన. అది తెలివి తక్కువతనం. ప్రశ్నించే దాంట్లో కేటీఆర్ గారు ముందు నిలబడ్డాడు కాబట్టి కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. అందుకోసం వేరే విషయం ఏం లేదు, స్పష్టంగా కనబడుతుంది మనకి. అది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి మీద అలసిపోయింది, అలసిపోయాడు పాపం. ఈయన ఏం మాట్లాడినా కేసీఆర్ గారు ఏ సందర్భంలో ప్రజలకు ఏం చెప్పాలో తెలుసు. ఈయన ఎంత బాగుతున్నాడో ప్రజల్లో కేసీఆర్ పట్ల అంత అభిమానం పెరుగుతున్నది. ఇప్పుడు బయట కొట్లాడుతున్నది కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారు కావచ్చు, ఇతర ఆయన మీద మాట్లాడుతున్న వాళ్ళు, ఆయన బండారం బయట పెడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని టార్గెట్ చేయాలన్న పద్ధతిలో చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చాము, 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు అవుతున్నాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ కూడా అమలు అవుతున్నాయని మీరు అంటున్నారు. సో మీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు, మీరు ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు అది చేస్తున్నందుకే కదా కేటీఆర్ గారి మీద దాడి. ఆయన ఇచ్చిన హామీల విషయంలో నిలదీయడం ఇంకా మొదలు కాలే. ఇంకా వాస్తవానికి ఆయన కొత్తగా చేస్తున్న తప్పులపైనే ప్రజలు ఏదైతే తిరుగుబాటు చేస్తున్నారో దానికి కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది, ముందట నిలబడుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ బాధితులు ఉన్నారు, వాళ్ళ తరఫున బీఆర్ఎస్ పోరాటం చేసింది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కేటీఆర్ గారు ధైర్యం చెప్పొచ్చాడు. మూసీ పేరు మీద ఏ ఇండైతే కూలగొట్టాలనుకుంటున్నాడో వాళ్ళకు కూడా అద్భుతమైన పోరాటం చేస్తున్నారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చిండు కేటీఆర్ గారు, వాళ్ళకి ధైర్యం ఇచ్చిండు. వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రేవంత్ బాధితులందరికీ తెలంగాణ భవన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు వాళ్ళందరికీ రక్షణ చేస్తున్నాడు. తప్పకుండా మేము ఇప్పటి వరకు ఇంకా మేమంటూ ప్రత్యేకంగా కార్యాచరణ మొదలు పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ ఇచ్చిన హామీల పైన నిలదీసే పని ఇంకా మొదలు పెట్టలేదు. మేము ఈ ఏడాది కాలంగా ఆయన అత్యాశ వల్ల, ఆయన కుటుంబం కొరకు, ఆయన ఇతర తాబేదారుల కొరకు డబ్బులు సంపాదించి పెట్టాలి ఉచితంగా అని చెప్పి చేసే ఆ మూర్ఖ ప్రయత్నాల్లో భాగంగా ఏదైతే ప్రజలపైన దాడి చేస్తున్నాడో, ప్రజల ఆస్తులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడో, దాని మీద తిరుగుబాటు చేస్తున్న ప్రజలకు మద్దతుగానే ఇంకా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇంకా మా అసలు కార్యాచరణ మొదలు కావాల్సింది ఉంది. ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారో, ప్రజలు తిరుగుబాటు మొదలు పెడతారో, తప్పకుండా ప్రజల వెంట మేము నిలబడతాం, ప్రజలకు నాయకత్వం వహిస్తాం, ప్రభుత్వం నిలదీస్తాం. సో ఈ కార్య సంబంధించి కేటీఆర్ గారిని ఏసీబీకి విచారణకు పిలిపించడం జరిగింది. సో అక్కడ ఏదైతే కేటీఆర్ కూడా అడ్వకేట్ సమక్షంలో చేయాలని కోరారు, సో అక్కడ ఏదైతే నిరాకరించారు కాబట్టి దీని పట్ల ఏం చెప్తారు? తప్పకుండా ఆయన పూర్తిగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న నాయకుడు, చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న పౌరుడు. వాటిని గౌరవిస్తూనే ఇవాళ వాస్తవానికి వాళ్ళ సొంత మామగారు, వారి భార్య యొక్క తండ్రిది సంవత్సరికం ఇవాళ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ కారణం చేత అది వంకబెట్టుకొని వీళ్ళు టైం ఇవ్వండి అని అడగలేదు. వాస్తవానికి అది సరైన రీజన్ అడగడానికి. అయినా సరే ఏముంది, నన్ను అడిగినే చెప్పేసి వస్తా, నేను రాతపూర్వకం కూడా ఇచ్చేసి వస్తా అని చెప్పి వెళ్ళిండ్రు. పాపం దాని వెనకాల చాలా కుట్ర చేసిండు రేవంత్ రెడ్డి. కానీ ఆయన కుట్రలన్నీ విఫలమైనాయి. వెళ్ళిండు, చక్కగా లోపలికి వచ్చి నీ కాగితం ఇచ్చిపోతా అని పోయిండు.
ఎందుకు అని అంటే దానికి కూడా కారణం ఉంది. అడ్వకేట్ తీసుకొని పోవడం, తను లిఖితపూర్వకంగా రాసుకొని పోవడం అనేది ఎందుకు చేసిందంటే, మొన్న మా మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని లగచర్ల కేసు విషయంలో ఆయన తీసుకుపోయిన విచారణకు రమ్మంటే పోయిండు, అరెస్ట్ చేసి తీసుకుపోయినరు. ఆయన చెప్పని విషయాలని ఆయన చెప్పినట్టుగా రాసి కోర్టులో వేసి కోర్టును మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు, మొత్తం ప్రపంచానికి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే పద్ధతిలో మళ్ళీ నా విషయంలో కూడా చేస్తారు వీళ్ళు. రేవంత్ చాలా కుట్రలు చేస్తున్నాడు. కొంతమంది పోలీసు అధికారులు చట్టబద్ధంగా పనిచేయకుండా, రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా కేవలం రేవంత్ ఆదేశాలతో పనిచేస్తున్నారు, చట్టాలను ఉల్లంఘించి. ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని పోలీసులు నమ్మడం కష్టం కాబట్టి తప్పకుండా నేను రాతపూర్వకంగా ఇస్తా, నా లాయర్ తీసుకొని వచ్చి ఇస్తా అని చెప్పేసి అని ఇచ్చిండ్రు, పోయినరు. ముందే వాళ్ళ అధికారులకు చెప్పే పోయినాం, నేను కూడా అందరం కలిసి చెప్పినాం. వాళ్ళ అధికారులు వచ్చి సరే మంది ఎక్కువ వచ్చినట్టు అడవుడు అంటే మేము ఎవరం కూడా రాము, మాకు ఏ వేరే యాక్షన్ లేదు, మాకు ఏ ప్రోగ్రామ్స్ లేవు. కేటీఆర్ గారిని రమ్మన్నారు కాబట్టి మేము పలకరించుకోవడానికి వచ్చినాం, మేము ఎవరం కూడా రాము, పూర్తిగా సహకరిస్తాం, వారు వారి లాయర్లతో పాటు వస్తారని చెప్పినా వారు ఆ విషయం చెప్పారు. నేను ఒక్కరిని నా ఒకటే కారు అనుమతిస్తా అంటారు కదా మీరు, ఓకే మాకేం అభ్యంతరం లేదు, నాకు ఇంకో కారు పని లేదు, దాంట్లో నేను నా లాయర్ ముగ్గురు వస్తామని చెప్పి పోయాను. ఇక్కడి నుంచి ఓకే అని తీసుకుపోయాను. అక్కడికి పోయేవరకే వారికి పైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. బయట రోడ్డు మీద ఆపిరు, 45 నిమిషాల పైన రోడ్డు మీద నిలబెట్టారు కేటీఆర్ గారిని. అయినా వారు ఓపికగా ఉన్నారు. ఏసీపీ గారే బయటకు వచ్చి ఆ విచారణ అధికారి అడిగిండు, మీరు ఏం ఇవ్వదలుచుకుంటారు ఇవ్వండి అంటే ఇచ్చిండ్రు, రాతపూర్వకంగా ఇచ్చి వచ్చేసిండ్రు. సో ఫైనల్ గా మీరు కాంగ్రెస్ పోరాటం ఎలా ఉంటుంది? తప్పకుండా కాంగ్రెస్ చేసిన తప్పుల మీద పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే దాని కొరకు పోరాటం చేస్తాం. ప్రజల తరఫున ప్రతి క్షణం కాంగ్రెస్ నిలదీస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.